అక్కడ సంగతి అక్కడ ఉండగా కనుక రేపల్ల పట్టణంలో ఏడుగురు గొల్లసల్లే అమ్మో మరి బండారి ఎల్లవ మూడు మేకల ముద్దబాయి అవునే చెల్లె చెల్లె అయినా అవే ఎప్పుడు శీకేదే నీ శీకేదే బిత్తిరి ముండా అయితే కానీ నువ్వు అయినవా అంటున్నా నువ్వు అయినవా అంటున్నా అయ్యారైనవా ఏముండా తయారు కాలే నీ బాత్రూమ్ పాడబడ నీకు దిక్కున్నా అదే బాత్రూమ్ ఉన్నది కమ్మలు వేసుకొని కట్టుకుంటే ఎన్నడే పేపర్ వచ్చింది ఏం పేపరు సర్కార్ది పిల్ల పిల్ల నీ ముఖానికి పేపర్ చదవాలి బాల్చి పెడితే ఏం బాల్చి తాగు చేసేది అటు పెడితే ఇక మళ్ళీ ఇటు ఇంకోటి పోరాదు పిల్ల పిల్లలు వదలండి అయితే పేపర్ వచ్చింది చెప్తుంది ఒక్కళ్ళకి గట్ట చదివినవా అవునే నీ తయారుల మనవాడవో పసుపు లేదు ఓ కుంకుమ లేదు నీ ముఖానికి ఏమన్నా దిక్కు సై ఉన్నాయా నీ ముఖం ఇట్లనే పెట్టుకుంటారే పందికొక్కు నామం పెట్టుకోవాలి బాత్రూమ్ లో కూర్చోడు కాదు అమ్మ నువ్వు పోయేదట్టు నువ్వు తయారయ్యేదట్టు కాముచ్చాడు చెప్తున్నా పోయేది పరిస్థితి పడవుతుంది కట్టబడి బట్ట కట్టి రైక దొక్కున్నా కాకపోతే మంది మరి అయితే సూపర్ కొంగు సూపర్ కొంగు మధ్వాసి రంగు నువ్వు రాకుంటే నిన్ను వంచబోయి నూడు పార బొంద పెట్టి నెత్తి దీపం పెట్టి మెలిగించు సరే మంచిగానే ఉంది మరి ఎట్లా పోదామే మనం పండిపోతా పక్కన ఉంటాయి పోదాం అంటున్నా మరి ఎట్లా పోదామే నీకు అంగుడు దుంకుడు ఆడతాడు అసలు బొట్టు పెట్టుకోవాలి అదే మాటనే అదే మాటనే ఇప్పుడు దిశ పెట్టుకుంటారు దిశ అంటే దిశ దిశ పెట్టుకుంటే అదేగో పండుగ దింగినట్టు దుంకుతున్నా ఇక ముసలాళ్ళకు డీజే పెట్టి నుంచి కూరగాయలు ముందడికి దుంకుతే మళ్ళీ ఏమవుతారే
వాళ్ళన్నా తర్వాత చెప్పలేదు ఆటానికి వస్తాయి లెక్కలు ఏ మాట నాది, ఏ మాట నాది? ఇగో వచ్చాయి లేదంటే కొడితే చేతులు వచ్చాయి పాడితే నాలుగేళ్ళు వచ్చాయి ఇది ఆడుకుందామే ఇగో బాగా బాగా సంబరం ఉన్నదే. ఇంకా కొద్దిగా కాలు లేస్తాను బాగా పోదు. ఇగో ఆడుకుందాం ఇయ మల్లయ్యనే వేడిగమ్మ ఎక్కడ నాకు వచ్చినావు అదే ఎక్కడ నాకు వచ్చినావు నాకు తొరి పని అయినట్టున్నాయి కదా మేము దేశం మీద ఎదుర్కొంటాం మేము పెద్ద పొలం మేము బయట చెప్పుకుంటా మేము అడుక్కొని తినుకుంటూ వస్తున్నాం పొలం మీద మేము పొలం మీద బతుకుంటూ వస్తున్నాం కాబట్టి పొలం మీద తినుకుంటూ వస్తున్నావు నా పేరు మల్లయ్య అంటారు మళ్ళా అంటారు నీ కులం పని వస్తుందా నాకు కులం పని మొత్తం కాల్చుడు తీసుడు తోలుడు ఇప్పుడు మేము ఇద్దరం అదే పని ఉన్నాం రుద్రంగులే మమ్మల్ని విలువది కాల్చుడు నడవన్నాడు భార్యాలు దెబ్బలు మేమే కలుస్తాం ఇక అన్ని కలితే నా మంది ఇవరి దాకా కొంచెం మంచిగుండే టైం అవుతుంది బయట అయింది కింద మాట అరిగింది మళ్ళీ పోతుంది అడిగే సంచులు పట్టుకొని సపడేగా పోతురు సపడి బలిమీడి కుక్కడ పెట్టాం ఆమె బస్సు ఉండనో పీకనో అని ఆమె రండి ఆమె కూడా 200 ఎత్తారు ఎప్పుడు వచ్చినా 200 ఎత్తారు టెన్షన్ పెట్టుకోక ఇచ్చేపోతుంది పైసల గురించి పెరిగింది ఇప్పుడు నువ్వు ఎరిగిదాకంతే అయినా మాతో వస్తావా మీతో చెప్పింది చేస్తావా చేస్తా ఏం చెప్పినా చేయాలి ఏ పని చెప్పిన చేస్తా కదా చేస్తా చేస్తా నువ్వు సరే ఉన్నావు ఆడోళ్ళ పని మొగల పని రెడీ చేస్తా ఏం పని చేస్తావు ఆడోళ్ళు ఏం చెప్తావు కలుతా మొగళ్ళతో అరుగుందా పోతా ఆడోళ్ళతో మొగలతోటి అరుగుంజరా మొగలతోటి కుప్పలు ఎత్తపోయారా ఆడోళ్ళతోటి లోట పట్టుకుంటారు ఆడోళ్ళు నాకు పట్టుకురావాలి నాకు అను నాకు పట్టుకురావాలి నేను పట్టుకుంటే మళ్ళీ కులం పిల్లగాడు కులానికి దియం ఇక మందగాడికి తోలకపోతున్నాని మందగాడికి తోలకొచ్చారు సవలచ్చ మంద మీద మరి కొన్ని రోజులు గడవంగా మరి ఇందుకే అంటారమ్మా కులం పిల్లగాడు కులం దియం మరి కులం మీద ఉన్న పిల్లగాడిని అందరూ ఒక తీరు కలుసుకుంటారా మరి పొత్తుల బరం దొంగలే కొట్టుకపోనన్నట్టుగా వాళ్ళు గంజి పోతారు వాళ్ళు గడికేస్తారు వాళ్ళు అంబలు పోతారు వాళ్ళు పాసిపోయింది పోతారు వాళ్ళు పులిసిపోయింది పోతారు వాళ్ళు మొత్తమే పోతారు అబ్బా ఈ పొత్తులు ఎన్ని రోజులు ఉంటాడు పిల్లగాడా అని పిల్లగాని దీవు పిల్లగాని కావన్నాడు మరి ఏనాడు మాధవసాని మారబోయినికి 7 కొట్టు గొర్రెలు తీసుకొచ్చి మల్లయ్య నిండటమంట పెడుతున్నారు గొల్లవారికే తమ్మకో 7 కొట్టు గొర్రెలు కావలి పట్టిండు దేవుడు మల్లయ్య 7 కొట్టు గొర్రెలు ఎన్ని రోజులుగా అని అష్ట కంకణాల చేతులు ఇష్టంగా మంద మీద మోపంగా సవలచ్చ మంద పెరుగుతున్నది ఓ రామ రామ సవలచ్చ మంద స్వామి గొర్రె మంద దేవదేవుని మంద దేవ గొర్రె మంద పర్వదేవుని మంద పంచ గొర్రెల మందలున్నాయి వాగుల వారేటి ఉష్క కెంపకం ఉంది కాని భగవంతుడుగా చెమ్మంద కెంపకం లేపాయే అందుకే అంటారవ్వ ఇప్పటికైనా అప్పటికైనా కర్ర పచ్చబడితే నరుని కన్నెర్రవడును అన్నారు కుడుమాకల ముత్తనికి తింటారు ఉతలేదు పంట నిరుదబడతలేదే గొర్రెల మీద మన్నవాడానికి 7 కొట్టు గొర్రెలు ఇస్తే 100 ఉన్నాయి మంద ఏనాడు వాడికి రేపు రేపట్టుకుంటే పెద్ద వరుస అవుతాడు వాడిని ఉండొద్దని ఏనాడు వండ గడి పెడితే ఉండక వేనటి అన్నా అని గొర్రె నుచ్చబెట్టిర్రు పాలు విండ పెడుతున్నారు ఏనాడు మంద కాడ కావాలి ఉంచబెడుతున్నారు ఒక రోజు కాలం లోపల ఏనాడు శ్రీశైల మల్లికార్జున స్వామి పాల పూజల కోసం ఏనాడు పాలు విండిపించిండు భగవంతుడు మల్లయ్య పాల పూజలు చూసుకున్నాడు మళ్ళీ ఎప్పటి మంద కాడికి వచ్చిండు మరి ఏనాడు 7 వారాలు అయిపోయినాక ఒక్క పొద్దులు ఇడిచినాక అటుకనే ఊరుకుంటారా
సీసలకు సీసలు లేచుడేనే బాటలకు బాటలు వచ్చుడేనే ఇక గొల్లలు తల్లలకేయిండ్రు పగ్గ తాగిండ్రు భగవంతుడు మల్లయ్య మందగాడు ఉన్నాడవ్వా భగవంతుడు మది లోపల ఏమనుకున్నాడు 3 మేకల ముత్తడు ఇక ఉండరాదు మంద మీద అని 2 తొడలను గాయేసి 3 మేకల పేపిండు మరి 3 మేకలు తీసుకపోయినా ఏనాడు పుట్టగడ్డకు ఈరినై పండు పెట్టినవి బాగా తాగిండు 3 మేకల ముత్తడు మందగాడికి ఏరవచ్చిండు నేను గొర్రె గొర్రె సోదరు పట్టేనా గొర్రె గొర్రె సోదరు పట్టేనా అవసతి రోసచ్చినందనా 3 మేకలు ఏనాడు చనిపోయినాయి 3 తొడకలు పట్టుకుండా ఇప్పటికైనా సచ్చినిటికి సాలలు సావుకారులాట మరవాట కళ్ళకు ఏనాడు మాలుగల మొగలాట తీసుకపోయిండు అమ్ముకున్నాడు తాగే కాడికి తాగిండు మన మీద పెత్తనం పోయింది ఊళ్ళో ఆడోళ్ళ మీద పెత్తనం ఎత్తుండు ఇక పట్టుకొని ఈ రోజులైతే రోజులు వారాల పక్షాలు గడవంగా ఇంటికాడ పెత్తనం వేయంగా నెల్లూరు గొల్లలు పిల్లకండగా వస్తున్నారు ఏ పిల్లకి వచ్చినప్పుడు ఎవరిని అడగాలి 3 మేకల ముత్తన్న దగ్గరికి వచ్చి క్షణార్థం చెప్పిన పిల్ల కావాలన్నారు ఇక పిల్ల ఏనాడు 3 మేకల ముత్తన్న లంచానికి మంచం వేసేటోడేనా కళ్ళుకు ఏనాడు కేతమ్మని గాయం చేసిండు మరి కళ్ళుకు ఏనాడు కేతమ్మని గాయం చేసినప్పుడు తాగుటానికి ఏనాడు తాళ్ళకేయిండ్రు ఇంటికాడ గొల్లలు పిల్ల పప్పాలు ఏనాడు మనం అన్న పోయినాలు పప్పు సార్ అన్నారు తయారు చేసి మరి ఏనాడు అన్న పోయినాలు తయారు చేసుకొని ఉండగా భగవంతుడు మల్లయ్య మధ్య లోపల పెట్టుకున్నాడు 3 మేకల ముత్త ఏనాడు నీ ఏనాడు వనంగా బంగారం ఏమి తింటి నీ నా భార్యని ఏనాడు అనరాని మాటలు అంటున్నావు ఇయ్యాల తిన్నావనుకో నా భార్య ఎంగిలైపోతుందా అని మధ్య లోపల పెట్టుకొని మరి ఏనాడు వనంగా కొట్టిండు కొట్టుకొని ఇల్లే కట్ట కొమ్ముకు కమ్మల గుడిసెల్లో సందం చేసిండు మరి ఏనాడు కులం పిల్ల కులానికే పట్టి మరి మామ వేయండు సత్తి తీసుకోపోని మల్లయ్యకి ఇచ్చిండు 6 ఏళ్ల నాటిది అరికట్ల తౌడు 3 ఏళ్ల నాటిది ముక్కి పేర తౌడు గడి కంబలు కాసిండు ఏనాడు ఆ చోట పెట్టి మామను మారు దెబ్బలు కొట్టి ఇంటికెళ్ళ కొట్టిండు అదే ప్రకారంగా అత్తను ఏనాడు కొట్టిండు ఇంటికెళ్ళ కొట్టిండు అత్తమామని ఏనాడు ఎల్ల కొట్టిందో మళ్ళా తెల్లారి ఎవరు వస్తుర్రు ఆడవిళ్ళకేదమ్మా దూపకు సత్తులు పట్టుకొని మందాయి తవ్వాను తవ్వలల్లో పట్టుకున్నది